దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి మరలా చదువుతున్నాను, గమనించండి. కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇశ్రాయేలు వార్లారా, మిమ్మును గూర్చి నేనెత్తు యంగలార్పు మాట ఆలకించుడి. కన్యక అయిన ఇశ్రాయేలు కూలిపోయెను, ఆమె మరన్నిటికీ లేవదు. ఎందుకంటే లేవనెత్తువాడు ఒకడునూ లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు వారిలో 1000 మంది అయి బయలు వెళ్ళిన పట్టణస్థులలో 100 మంది తప్పించుకొని వత్తురు. 100 మంది అయి బయలు వెళ్ళిన పట్టణస్థులలో 10 మంది తప్పించుకొని వత్తురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పూట మీ ముందు పెట్టే వర్తమానం ఏమిటి అనగా, శేషము. చెప్పండి, ఏంటది? శేషం. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అన్యజనులు ఎంత దారుణమైన పతన స్థితికి దిగిపోయారో, అంతకంటే వేదన పడాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సమాజం యొక్క పతనము కూడా లోకానికి మించే 2 స్థాయిలో ఉంది. వాక్యం చెప్తుంది, మనం చాలాసార్లు చదివేము, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అంటే దేవుని మహా ఉగ్రత దినములు, మహా తీర్పులు అన్యజనుల మీద కంటే ముందు క్రైస్తవుల మీదకే రాబోతుంది అని అర్థం. ఏమి, అన్యజనులందరూ మంచోళ్ళనా? వాళ్ళందరూ తప్పించబడతారా? కాదు కాదు. వాళ్ళు ఎంత దుర్మార్గులైనా, దుష్టులైనా, వాళ్ళకున్న ఒక ఆప్షన్ ఏంటంటే, వారికి వాక్యం తెలియదు గనుక, తెలియక దెబ్బలకు తగిన దోషము చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. యజమాని చిత్తము ఎరిగి ఉండి అలాగూ చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులును. లూకాసు వార్త 12వ అధ్యాయము 47-48 వచనాలు ఒకసారి చదువుదామా? లూకాసు వార్త 12వ అధ్యాయము 47-48 వచనాలు. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిలి పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. చాలు. తెలిసి చేసిన వానికి అనేకమైన దెబ్బలు, తెలియక చేసిన వానికి తెలియదు సార్ వదిలేనంటే వదిలేడు, వాళ్ళకి దెబ్బలు ఉన్నాయి. ఏం తెలియాలి, ఏం తెలియలేదు? యజమానుని చిత్తము, దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, దేవుని హృదయం, దేవుని అలవాట్లు, దేవుని స్వభావం, దేవునికి నచ్చేవి, దేవునికి నచ్చనివి తెలియజేయడానికి కాదా ఈ ఆరాధనలన్నీ? భజన భక్తి చేయడానిక? చాలామందికి అలాగే ఉంది. ఆదివారం ఆరాధన అంటే భజన. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఎ డివోషనల్ లైఫ్, ఇట్స్ అ లైఫ్ స్టైల్. క్రైస్తవ జీవితం భజన భక్తి చేసే, మన చుట్టూ వెనక ముందు ఉన్నారు చూసారా, భజన. అంతకంటే ఇంకేం చేస్తారు? ఏదో నీతి బోధలు వినేదేమైనా ఉందా? నీతి మార్గంలో నడిచేదేమైనా ఉందా? తీర్మానాలు ఏమైనా ఉందా? మన చుట్టుపక్కల గురించి చెప్తున్నాను నేను. ఏముంది? మహా అయితే భజన భక్తి చెయ్యాలి. కానీ మన దేవుడు మనకి భక్తి కంటే భయం నేర్పించాడు. స్తోత్రం చెప్పిన కదా ఒకసారి. భక్తి అందరికీ ఉంటుంది, భయం అందరికీ ఉండదు. భక్తి అనేది ఒక భావన, కానీ భయం అనేది ఒక ప్రవర్తన.
దేవుని చిత్తము ఎరిగి ఉండి, వాక్యము తెలిసి ఉండి, తెలిసి కూడా బొత్తిగా కొద్దిగా కూడా భయము లేకుండా ప్రవర్తిస్తారు. చూసారా? అనేకమైన దెబ్బలు తగులుతాయి క్రైస్తవులకే. మహాశ్రమలు రాబోతున్నాయి ప్రియులారా. రాబోతున్న భయంకరమైన దినాలు. కనీసం కొద్దిగా కూడా అయ్యో మాకు తెలియదండి, కొంచెం కూడా మాకు అవగాహన లేదండి, అలా కూడా ఉంటుందా అండి అని జనులు అనకుండా ఉండునట్లు మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు రాబోయే భవిష్యత్తుకు అద్దం పడుతున్నాయి. ఒకసారి మీకు వీలైతే తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు గాజాలో నేటి పరిస్థితులను టైప్ చేసి చూడండి ఒక్కసారి. ఆకలి చావులు, ఆకలి కేకలు. కొన్ని వేల మంది గిన్నెలు డేక్షలు పట్టుకుని ఉంటుండగా అది ఏం జావ పోస్తున్నారో తెలియదు, కానీ పోసిన కాడికి పెద్ద డేక్ష పట్టుకున్నా ఒక 2 జగ్గులు పోస్తే ఒక ఫ్యామిలీ అంతా దాని మీద ఆధారపడాలి. మనకు తెలుసు కదా, ముస్లిమ్స్కి వాళ్ళకి ఫ్యామిలీ ప్లానింగ్స్ ఉండవు. ఎంతమంది అయినా భార్యలు ఉంటారు ఇంట్లో, ఎంతమంది అయినా పిల్లలు ఉంటారు. కాబట్టి ఒక గిన్నెలో వేసిన అన్నం ఎంతమంది సరిపోతుందో ఏంటో, మరి వెళ్ళే వరకు కూడా ఆ గిన్నెలో ఉన్న ఆహారం ఉంటుందో కింద పడిపోద్దో తెలియదు. ఆ కిక్కిరిసిపోయి తొక్కిసలాటలో చిన్న పిల్లలు కూడా ఎవరికి నాలుగే ఇచ్చారన్నమాట. ఫ్యామిలీ ప్యాక్లా లేదు. ఆ తొక్కిసలాట్లో నలిగిపోతున్న పిల్లల్ని వాళ్ళు కలిసి అరుపుల్లో సార్ చూడండి మీరు. సిరియాలో కానీ, పాలస్తీనాలో కానీ, ఉక్రెయిన్లో కానీ, ప్రపంచవ్యాప్తంగా నలుమూలల ప్రతి దేశములో యుద్ధ వాతావరణం ఉంది. ఆహార కొరత ఉంది, ఆర్థిక సంక్షోభం ఉంది, ఆహార సంక్షోభం ఉంది, రాజకీయ సంక్షోభం ఉంది. దానికి తోడు ప్రకృతి వైపరీత్యాలు. ఈ సంవత్సరం జనవరి నెలలో మొదలుకొని కాలిఫోర్నియాలో కారు చిచ్చులు రగిలి కేవలం అడవులే కాదు పట్టణాలు కూడా కాలిపోగా అనేక మంది నిరాశ్రయులై ఇళ్ళు లేక వాక్యులు లేక రోడ్ల మీద పడి అక్కడే ఉంటే ఎవరో దాతలు కొంతమంది వచ్చి ఆహారం పొట్లాలు పంచుతుంటే తిని బతుకుతున్న పరిస్థితితో ఈ సంవత్సరం మొదలైంది. ఈ సంవత్సరం ఇంకా జూలై నెల అయిందంతే. 6 నెలలు, ఈ 7 నెలలు ప్రతి నెల ఒక్కదానికి మించిన వైపరీత్యాలు ఇంతవరకు చూసాం కదా. ఇంకా ఉన్నాయి మనకి ఒక 4-5 నెలలు ఇంకా మిగిలే ఉన్నాయి కదా. ఈ ఆహార సంక్షోభంలో తిండి లేక ఈ వేసవి కాలం అంతా, ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో వేసవి కాలం నడుస్తుంది. సమ్మర్, మనకి వేసవి కాలం ముగించుకొని వర్షాకాలంలోకి వచ్చాం, కానీ వాళ్ళకి వేసవి కాలం మొదలైంది. మిడిల్ ఈస్ట్ నుంచి అటు వెస్ట్ వైపు పాశ్చాత్య దేశాలు విపరీతమైన ఎండలకి మాడి మసైపోతుంటే కొన్ని వేల మంది ఎండలకే చచ్చిపోతున్నారు, కొన్ని వేల మంది వరదలకి చచ్చిపోయారు. మొన్నటి వరకు బండ్లు కూడా రోడ్డు మీద కరిగిపోయి, నడుద్దామంటే చెప్పులు కూడా అతుక్కిపోయి గలిబిలి అయిపోతుంది ప్రపంచమంతా. నీళ్లు లేక, తిండి లేక, ఇళ్ళు లేక, రోడ్ల మీద వరదల్లో ఇళ్ళు వాకిళ్ళు కోల్పోయి రోడ్ల మీద పడున్నారు. బట్టలు కూడా సరిగ్గా లేవు, కొన్ని వీడియోలు చూడలేము. కానీ ఎలా ఉందంటే పరిస్థితి, ప్రపంచ ప్రజలకు ఇవేం పట్టవు, నార్మల్గానే సాగుతుంది. ఆ దేశం ఏం చేస్తుంది, ఈ దేశం ఏం చేస్తుంది, ట్రంప్ ఏం చేశాడు, పుటిన్ ఏం చేశాడు, వీళ్ళు ఏం చేశాడు, వాళ్ళు ఏం చేశాడు, మనకి ఇండియాలో ఎన్ని సినిమాలు, కొత్త సినిమాలు వచ్చాయి, మనకి ఏం జరిగింది, మనకి రాజకీయాలు చాలా. ఈ వార్తల్లో మాత్రం లేవు, ఇవన్నీ వార్తల్లో లేవు. మన దేశంలో పరిస్థితులు కూడా వార్తల్లో కంటే యూట్యూబర్సే ఎక్కువ చూపిస్తున్నారు. యూట్యూబ్ వాళ్ళు, వేరే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్, వ్యక్తులు దేశంలో జరుగుతున్న ఘోరాలన్నీ యూట్యూబ్ వాళ్ళు చూపిస్తున్నారు.
రాజకీయపరమైన విషయాలన్నీ మన దేశం ఎంత గొప్పదో మీడియాలో చాటి చెప్తున్నారు. అది ఈ వేషధారణ మీడియా ప్రపంచం. కర్ణాటకలో ఒక గుడి వెనకాల కొన్ని వందల పుర్రెలు ఎముకలు దొరికిన సందర్భం. ఒక గుడి వెనకాల అనిపించింది అదేదో చర్చ అయ్యి ఉండుంటే అమ్మ బాబోయ్ ఈ పాటికి ఏం చేసేద్దరో క్రైస్తవుల్ని. అదో చర్చి వెనకాల ఆడపిల్ల శవాలు దొరుకుంటే ఏం చేసేద్దరోనండి. నా నిజంగా అవి మీడియాలో రాలేదు ఇంతవరకు. ఇప్పుడు కొంతమంది అటో ఇటో ఒకటో రెండో మీడియా ఛానల్ తప్ప నేషనల్ ఛానల్లో అసలు చెప్పట్లేదు దాని గురించి. ఒక్కసారి ఆలోచించి చూడండి పరిస్థితులన్నీ. రాబోయే మహాశ్రమలు ఎంత దారుణంగా ఉంటాయో వాటికి చిన్న చిన్న సింపుల్ శాంపుల్స్ లాంటివి, చిన్న జలక్ లాంటివి ఇవన్నీ కూడా. అందుకే నేను గాజా వీడియోలు అసలు చూడమని చెప్తున్నాను. ఈ ఆకలి చేవలు పక్కన పెడితే పాలస్తీన్లో, సిరియాలో చర్చిలు పడగొట్టేశారు. 2013-14 సంవత్సరాల్లో ఐసిస్ ఉగ్రవాదులు క్రైస్తువులను ఎలాగైతే ఊచకొత్త కోసారో సిరియా, లిబియా, ఇరాక్లో క్రైస్తవులని అలాగే యూదుల్ని ఎలాగ చంపారో మరలా అదే పరిస్థితి మొదలైంది. కొత్త గ్రూప్ మరలా స్టార్ట్ అయింది ఐసిస్ ఉగ్రవాదులది. వాళ్ళే ఇప్పుడు సిరియాలో క్రైస్తవుల్ని పీకలు తెగ్గొట్టేస్తున్నారు. చిన్న పిల్లలు కూడా ఎత్తుకెళ్ళిపోయి చంపేస్తున్నారు. నైజీరియా దేశంలో కాంగో అనే ప్రాంతంలో ఈ ఐసిస్ ఉగ్రవాదులు ఇంచుమించు 2-3 వేల మంది క్రైస్తవుల్ని చంపి తలలు నరికేశారు. ప్రియులారా, ఎక్కడున్నారు? మీకు ఈ వార్తల్లో కనబడవు. మీకేం కనపడతాయంటే కడుపునొప్పి స్వస్థత అయింది, ఉద్యోగాలు వచ్చినవి, ఇళ్ళు వాకులు సంపాదించినవే కనబడతాయి. అవే ప్రవచనాలు. దేవుడు ఎంత బిజీగా ఉన్నాడంటే ప్రపంచమంతా అట్టుడిగిపోయి అల్లకల్లం అయిపోతున్నా దేవుడు ఎంత బిజీగా ఉన్నాడంటే కానుకలు దశభాగాలు ఇచ్చినోడికి దీవెన ఇవ్వడంలోనే బిజీగా ఉన్నాడు. వేరే పని లేదు దేవునికి. అలా చూపించారు ఈ సువార్థికులు, ఈ ప్రసంగికులు చూపించే విధానం ఇది ప్రపంచానికి యేసయ్య గురించి. కుళ్ళు డిబేట్లు, తర్కాలు, వాదనలు. నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప. బ్రతుకులు సరిచేసే పరిస్థితులు లేదు. మర్చిపోయిన ఇంకో విషయం, ప్రపంచవ్యాప్తంగా ఏవేవైతే ఒకప్పుడు క్రైస్తవ దేశాలు అని పిలువబడేవో అవన్నీ క్రమక్రమంగా ఆ హోదాను కోల్పోతున్నాయి. మనకు తెలుసు ఈ ఆధునిక యుగములో 17-18 శతాబ్దాలలో భారతదేశానికి బ్రిటిష్ వారైన మిషనరీలు రావడం వలన ఈ అంత్యకాల సువార్థ అనేది ప్రారంభమైంది. అప్పుడు 2000 సంవత్సరాలకి అప్పుడు థోమా గారు వచ్చినప్పుడు సువార్త ప్రారంభమైంది ఇండియాలో. కానీ ఈ అంత్యకాల ఉజ్జీవ ప్రభావం అనేది లేక ఇంతమంది మన తయారయ్యం చూసారా? ఈ బ్రిటిష్ వాళ్ళైన మిషనరీసు కొందరు దేశాన్ని దోచుకోవడానికి వచ్చారు. అదే సందర్భాన్ని దేవుడు ఎలా వాడుకున్నాడు అంటే సౌవార్థీకరణ జరుగునట్లుగా కొంతమంది మిషనరీస్ కూడా రావడం వలన దేవుడు ఆ కార్యం చేయడం వలన దేశంలో సంఘాలు స్థాపించబడ్డాయి. లేకపోతే అవ్వకపోను. అలాంటిది పాయింట్ ఏంటంటే అలాంటిది బ్రిటన్ ఇక మీదట క్రైస్తవ కంట్రీ కాదు తేల్చేసింది. తెలుసా మీకు వార్తలు? ఫ్రాన్స్ క్రైస్తవ దేశం కాదు ఇప్పుడు. ఆస్ట్రేలియా క్రైస్తవ దేశం కాదు ఇప్పుడు. పేరు మోసిన 20 దేశాలు ఇక మీదట క్రైస్తవ దేశాలుగా పిలువబడలేదు. అంటే వాళ్ళు మతం మార్చుకున్నారు, లేదా మతాలన్నీ వదిలేశారు, నాస్తికులు అయిపోయారు. దీనినే భ్రష్టత్వం అంటారు. ప్రియులారా, అబద్ధ క్రీస్తు రాకముందు, క్రీస్తు విరోధి రాకముందు ఈ ప్రపంచంలో వాడు బయలుపడకముందు భ్రష్టత్వం సంభవిస్తుందని రాసి పెట్టాడు. చూసారా? ఆ నెరవేరిపోయేది. కడవరి ఉద్యమం కోసం కనిపెట్టేవారి కడవరి ఉద్యమ దాఖలాలు ఎంత కనపడుతున్నాయో తెలియదు. కానీ అబద్ధ క్రీస్తు రాక కొరకు ఏర్పాట్లు, సన్నాహాలు మొదలయ్యాయి. భ్రష్టత్వం మాత్రం చాలా చక్కగా కనపడుతుంది ప్రపంచవ్యాప్తంగా. సంఘాల్లో కూడా క్రైస్తువులు కూడా ముందులాంటి ఆత్మీయ భావన లేరు. ఇదే భ్రష్టత్వం. ముందులాంటి విశ్వాసం లేదు. ప్రభు అన్నాడు మనుష్య కుమారుని రాకడలో ఆ విశ్వాసము కనుగొనునా. ఆయనకు అర్థమైపోయింది విశ్వాసం పెద్దగా ఉండదు ఈ లోకంలో అని. కడవరి ఉద్యమం కాదు, భ్రష్టత్వమే.
ప్రభు రాకడకు సూచన ప్రియులారా. రాబోయే దినాలు ఎంత దారుణంగా ఉండబోతుందో మీకు అర్థం కావడానికి ఈ విషయాలన్నీ ఈ సంవత్సరమున మన కళ్ళెదుట దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో 1000 మంది ఉన్న సంఘం కావచ్చు, 100 మంది ఉన్న సంఘం కావచ్చు, లెక్కేంటి? 1000 మందిగా వెళ్ళిన వారిలో 100 మంది మాత్రమే తప్పించుకొని వస్తారు. 100 మందిగా వెళ్ళిన వారిలో 10 మంది మాత్రమే తప్పించుకొని వస్తారు. ఇది శేషం, అందరూ కాదు. విశాలమైన క్రైస్తవ గుంపు పతనమైపోగా, దిగజారిపోతుండగా, లోకములో పడిపోతుండగా, వారి దశలు దిశను దేవునికి వ్యతిరేక మార్గము వైపుకు మార్చుకుంటూ ఉండగా మిగిలిన శేషం ఒకటి ఉంది, చూసారా? వాళ్ళే తప్పించుకుంటారంట. ఈరోజు మనం వింటున్న వర్తమానం ఏంటంటే, ఆ శేషములో మీరు నేను ఉండాలనేదే ప్రయత్నం, ప్రార్థన అయి ఉండాలి. దాని కొరకు ఎంత ప్రయాసపడుతున్నారో చూద్దాం ఒకసారి. అదంతా ఈజీ కాదు. నీట్ పరీక్షలు, అప్పట్లో ఎంసెట్లు ఉండే, ఇప్పుడు నీట్ అంటారు. కొన్ని వేల మంది రాస్తారు. ఆ వేల మందిలో లక్షల మంది రాస్తారు, లక్షల్లో వేల మంది పాస్ అవుతారు. కానీ వేల మందిలో ర్యాంకర్స్ మాత్రం కొద్దిమంది. ఆ సెలక్షన్ చూసారా? ఒక యోగ్యమైన ఉద్యోగం కొరకు ఒకడు యోగ్యత సంపాదించుకోవాలంటే, ఒక విద్యార్హత సంపాదించాలంటే ఎన్ని ఫిల్టర్, ఎన్ని వడబోతలు జరుగుతున్నాయో. రకరకాల పరీక్షలు పెట్టి మేలైన వారిని ఎన్నుకుంటుండగా ఈ ప్రభుత్వాలు, దేశాలు, కంపెనీలు వారిగా. మరి ఆయన వధువు సంఘములో ఉండడానికి దేవుడు ఎంపిక చేసుకోడా? ఎవరు పడితే వాళ్ళు నడుస్తుంది అనుకుంటున్నారా? ఏదైనా ఏముందండి, ఏదైనా సంఘమే, ఏదైనా భక్తే, ఏదైనా భజన, ఏదైనా పాట, ఏదైనా ప్రసంగమే అనుకుని బతికేస్తున్నారు, చూసారా? అంగడిలో అంగడి ఇక్కడ ఉందో లేదు తెలియదు, కానీ కొన్ని అంగడిలో ఈ కోటింగ్ వేసిన బంగారు కోటింగ్ వేసిన నగలు అమ్ముతుంటారు. జిగ్ 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 జిగ్లాడుతుంటాయి. సామాన్యులు, పేదోళ్ళు అవి కొనుక్కుంటారు. కోటింగ్ వేసిన బంగారం సంతలో దొరికిపోద్ది అంగడిలో. మేలిమి బంగారంకి మాత్రం పెద్ద షోరూమే ఉంటుంది సెక్యూరిటీ తోటి. అలాగా కోటింగ్ వేయబడిన క్రైస్తవులు ఎక్కడైనా కనపడతారు. వాళ్ళకి ఏదైనా పర్లేదు, ఏ సంతలోనే దొరుకుతారు, ఏ అంగడిలోనే దొరికిపోతారు చీప్గా. కానీ మేలిమి బంగారము లాంటి, పుట్టము వేయబడిన సువర్ణము లాంటి, శుద్ధ సువర్ణము లాంటి మేలిమి క్రైస్తవులు పబ్లిక్గా కనబడరు. వాళ్ళని దేవుడు దాచుకుని ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. చాలా ఖరీదైన వాళ్ళ ఆత్మీయత చాలా ఖరీదైనది. దేవుడు పొరపాటును కూడా వాళ్ళను కోల్పోవడానికి ఇష్టపడ్డు. వాళ్ళు దొంగిలిపోయేలాగా దేవుడు అంత అజాగ్రత్తగా ఏమి ఉండడు. శేషముంది ప్రియులారా. స్తోత్రం చెప్పండి ఒకసారి. అందరూ కాదు, శేషమే. పాత నిబంధనలో ఎక్కువ శాతం ఈ శేషము అనే మాట వాడాడు. శేషము అనే దానికి 2-3 పర్యాయ పదాలు లేక అర్థాలు కూడా ఉన్నాయి. శేషం అంటే మిగిలిన, బ్యాలెన్స్. ఒరియాలో శేషం అంటే ఆఖరి అని అర్థం. ఏదైనా నవలలు రాసినప్పుడు సశేషం అని రాస్తారు కింద, ఇంకా ఉందిలే, ఇంకా సెకండ్ వాల్యూమ్ ఉంది అని, ఇంకా అయిపోలేదు ఉంది అని. శేషం ఒరియాలో శేషో అంటే ఆఖరి.
చివరి, ద లాస్ట్, ఫైనల్. ఈ కాలంలో ఉన్న సంఘము చివరి సంఘము, అందులో మిగిలేది ఎంతమంది, అది చాలా ప్రాముఖ్యం. పాత నిబంధనలో శేషము అని మాట్లాడాడు, జనశేషము అని మాట్లాడాడు, శేషించిన వారు అని మాట్లాడాడు. వాళ్ళనే కొత్త నిబంధనలో కొందరే అని మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కొట్టుకొని పోతుండగా, అందరూ దేవుని మార్గాల్ని విడిచిపెట్టిపోతుండగా, అందరూ దేవుని వాక్యాల్ని తమ స్వార్థానికి వాడుతుంటుండగా, న్యాయంగా నీతిగా బ్రతకగలిగే శేషము ఉన్నారా చూసుకోండి ఒక్కసారి. ఆ శేషములో మీరు నేను ఉన్నామా చూసుకోండి ఒక్కసారి. ప్రసంగాలు విందామని ఆ యూట్యూబ్లో ఆన్ చేసి కూర్చుంటే అబ్బా, ఎప్పటికీ దేవుడిని వాడుకోవడమే తప్ప, దేవుడు నీ కోసం ఏం చేస్తాడు, దేవుడు నా కోసం ఏం చేస్తాను అన్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఏం చేస్తాడు. అరే నిన్ను నన్ను ఏం చేయమన్నాడు అనే వచనాలు కనబడవా? మనదేం బాధ్యత లేదు, తిని కూర్చోవడమేనా మన పని, పుచ్చుకోవడమేనా పని. పుచ్చుకోవడం కంటే ఇచ్చుట ధన్యం అనే మాట చదవలేదా? ఎంతసేపు దేవుడే మన కోసం ఏదైనా చెయ్యాలి తప్ప మనం దేవుని కోసం ఏదైనా చేసి నిలబడదాం, ఇంకెంతకాలం బతుకుతాంలే అనే భావనలో ఇంకా రాలేదు అంటే ఇంకా చిన్నపిల్లలే, పరిపూర్ణ దశలోనికి రాలేని పరిస్థితి. ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు, దేవుడు ఇది చేస్తున్నాడు, దేవుడు అది చేస్తున్నాడు, దేవుడు ఇది చేస్తాడు, దేవుడు అది చేస్తాడు. ఓన్లీ కాదని లేదులే, రాసున్నాయి కాబట్టి చెప్పారులే. కానీ ఎన్నాళ్ళు మనదంటూ ఒక కర్తవ్యం, ఒక బాధ్యత లేదా దేవుని పట్ల? మనం చేయాల్సిన తీర్మానాలు ఏమి లేవా? మనం పోరాడాల్సినవి ఏమి లేవా? మనం నడుచుకోవాల్సినవి ఏమి లేవా? మనం సరి చేసుకోవాల్సినవి ఏమి లేవా? మనలో దిద్దుబాటు కలగాల్సినవి ఏమి లేవా? మనం సాధించాల్సిన, జయించాల్సినవి ఏవి లేవా? ఎక్కడ లేవు అవి. ఓర్ బాబోయ్, సభలు 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 సభలే, దేవుడు లేడు ఎక్కడ. అందరూ కాదు, కొద్దిమంది ప్రియులారా, శేషము 1000 మందిలో 100 మందే తప్పించుకొని వస్తారు అన్నాడు. మిగిలిన వాళ్ళందరి పరిస్థితి కన్యక అయిన ఇశ్రాయేలు కూలిపోయాను అంటే అపవిత్రమైపోయింది. కన్యక వివాహం అవ్వాలంటే అమ్మాయి కన్యక అయ్యి ఉండాలి, అమ్మాయిని కన్యక అయ్యి ఉండాలండి. మనం మగపిల్లలు ఏమనాలో నాకు ఇంతకు తెలియదు. అది హల్లెలూయా. వాడు పవిత్రులో కదా మనకు తెలియదు కదా, అదేంటో మరి. కన్యక తన పవిత్రతను కోల్పోనిది అని అర్థం. కన్యక అంటే పవిత్రతను కోల్పోలేదు, ఎవరితో కలిసిపోలేదు, ఎవరితో వ్యభిచారం చేయలేదు అని అర్థం. తన పవిత్రతను కాపాడుకొని ఉంది తన భర్త కొరకు అని అర్థం. కానీ ఇశ్రాయేలు కన్యక కూలిపోయిందంట. ఎంతగా కూలిపోయిందంటే ఇక ఎవడును లేవనెత్తలేకుండా, ఎవరు లేపినా లేచే పరిస్థితిలో లేదు. నేను అందుకే అంటాను, పడితే అదే ఆ గోడ నుంచి పడితే పర్లేదు, పెద్ద దెబ్బలేం తగలవు. ఒక 5-6 అంతస్తుల నుంచి పడ్డాం అనుకోండి, ఇక లేవరిక. అందుకే జీవితంలో ప్రభువా నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిన ఎప్పుడు అడగకూడదు. ఇంత చాలులే ప్రభువా, నాకు ఈ బతుకు చాలు, ఈ హోదా చాలు, ఈ ఆస్తి చాలు, ఈ డబ్బులు చాలు, ఈ పేరు చాలులే ప్రభా, నేనేంటి, నా మోహం ఏంటి, అక్కడికి తీసుకెళ్ళిపోయి ఉన్నతమైన హోదాలోకి తీసుకెళ్ళి అక్కడ వాడుకుంటాను అనకు ప్రభువా. అంత వద్దులే ప్రభువా, గొప్ప గొప్పలు ఉన్నారు తీసుకెళ్ళలే ప్రభువా. చాలా దీనత్వం ఎందుకు నేర్పించాడు తెలుసా దేవుడు?
మనకున్న స్థాయి, మనకున్న స్థితి చాలే అనుకునే భావన మనకి రావాలని. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ గోడంత ఎత్తి చాలే ప్రభువా. ఒకవేళ పడినా మరలా లేవచ్చు, పర్లేదు. నలుగురు వచ్చి లేపుతారు కూడా. అయ్యో ఏంటన్నా పడిపోయారంటే నలుగురు వచ్చి లేపి కొంచెం అలాగా నడిపించి ఓకే రైట్. అదే అపార్ట్మెంట్ నుంచి పడ్డారు అనుకోండి, లేపడం లేదు, లేపేయడం మేము మోసుకొని వెళ్ళడమే. ఇక కొందరు ఎలా పడిపోయారంటే క్రైస్తవులు, సేవకులు ఈ లేచే పరిస్థితుల్లో లేరు. అడగొద్దాళ్ళు నీకు. ఎవడును లేవనెత్తలేకుండా భూమి మీద పడవేయబడ్డారండి. ఎక్కడ ఉండాలి వీళ్ళు? ఉన్నతమైన స్థలాల్లో ఉండాలి ఆత్మీయంగా. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంతేనా? ఘటసర్పము దాని తోకతో ఆకాశ నక్షత్రముల్లోని 3వ భాగమును ఈడ్చి నేల మీద పడవేసిన. భూమి మీద కొన్ని నక్షత్రాలేమో పాతాళం వరకు పడిపోయారు, కొన్ని నక్షత్రాలేమో నేల మీద భూమి మీద పడ్డారు, ఇంకా కొన్ని నక్షత్రాలేమో త్రోవ తప్పిపోయారు అంటుంది బైబిల్. కానీ కొన్ని నక్షత్రాలు ఉన్నాయి, వాళ్ళు యేసయ్య కుడి చేతున ఉన్నారు. ఇంకా కొన్ని నక్షత్రాలేమో సూర్యుని ధరించిన స్త్రీ యొక్క కిరీటం మీద ఉన్నారు. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. వీరు పడిపోని నక్షత్రాలు, కిరీటముగా నిలబడి ఉన్న నక్షత్రాలు, యేసయ్య కుడి చేతిలో ఉన్న నక్షత్రాలు. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. కుడి చేతిలో ఉన్న నక్షత్రాలు అంటే కుడి చేయి దేనికి గుర్తు? నీతి అను నా దక్షిణ హస్తము అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. నీతిగా బ్రతుకుతున్న వాళ్ళే యేసయ్య కుడి చేతిలో వాడబడుతున్న వాళ్ళు అని అర్థం. అందరూ కాదు, అందరికీ ఆ నీతి భావం లేదు. కుట్రలు, కుయుక్తులు, స్వార్థాలు, కపటాలు. వాము కపటం. ప్రాబ్లం ఏంటంటే ఓపెన్ అయిపోయారు ఇప్పుడు. అంత ముందులాగా చాలా జాగ్రత్తగా పాపాల బలహీనతలు కప్పుకొని అయ్యో ఎవరికైనా తెలిస్తే బాగోదు, మంచిగా ఉండదు, బాగోదు, సాక్ష్యం పోతుంది, అయ్యో మంచిది అనే భావన ఉండదు. ఒకప్పుడు ఆ భయం అన్నా ఉండేది, ఇప్పుడు ఆ భయం లేదు. ఓపెన్ అయిపోయారు. ఏం చేస్తావు చేసుకో అంటున్నారు. ఇలాగే ఉంటాను. సరే, వాళ్ళ గురించి పాయింట్ ఇక్కడ అది కాదు. పాయింట్ ఏంటంటే భూమి మీద పడవేయబడ్డారు. లక్ష్యం ఏంటి? రక్షణ ఉద్దేశము పరలోకం కాదా? మన తీర్మానం యొక్క ఉద్దేశము, లక్ష్యము పరలోకం కాదా? ఈ ఉపదేశం యొక్క లక్ష్యము పరలోకం కాదా? ఈ ప్రతిష్ట లక్ష్యము పరలోకం కాదా? అన్నీ వదిలేసి నేల చూపులు చూస్తున్నారు. నేలను సాష్టాంగపడ్డ అన్నల పనులులాగా నేల పడిపోయి ఉన్నాయి ప్రసంగాలు, ఉపదేశాలు, లక్ష్యాలు, ప్రార్థనాంశాలు కూడా. భూమి బాగుపడాలి, భూమి బాగుపడాలి, భూమిలో పరిస్థితులు బాగుండాలి, భూమిలో శాంతి రావాలి, భూమిలో పరిస్థితులు చక్కబడాలి, భూమి మీద తిండి దొరకాలి, భూమి మీద మేము హాయిగా ఉండాలి. భూమి 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 మీద పడవేయబడ్డారు. 1000 మందిలో 100 మంది, 10%. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దశంభాగమేనండి. ఏది ఏమైనా 100 మందే. 1000కి 100, 100కి 10 దశంభాగమే రాకళ్ళు ఎత్తబడేది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. గట్టిగా హల్లెలూయా. అదే నా వంతు అన్నాడు అంతే. ఆ కొద్ది మందిలో మీరు నేను ఉండాలి ప్రియులారా. ఇదే ప్రార్థన, ఇదే లక్ష్యం, ఇదే ఉపదేశం ప్రియులారా. అంతకంటే ఇంకేం లేదు. ఈ లోకంలో బాగుపడడం కాదు లక్ష్యం. నలిగినా పర్వాలేదు ప్రభువా, చచ్చినా పర్వాలేదు ప్రభువా, ఎత్తబడే గుంపులో ఉండాలి ప్రభువా. అది ఎంత కొద్ది మంది అయినా పర్లేదు ప్రభువా, నా నంబర్ మాత్రం అందులోనే ఉండాలి ప్రభువా. ఇది కాదా ప్రార్థన? ఇది కాదా లక్ష్యం? ₹1 చర్చి కట్టడం లక్ష్యం కాదు. సంఘంలో ఉన్నవాళ్ళు ఎత్తబడాలని కాదా లక్ష్యం ప్రియులారా.
మేడలు మిద్దెలు కట్టాలనేది కాదు లక్ష్యము. నీ రాకడలో నేను ఎత్తబడాలి ప్రభు అనేది కాదా లక్ష్యం. అలా తప్పించుకోవాలి అంటే ఇంత సువిశాల గుంపులో కొద్ది మందియే తప్పించుకుంటారని ప్రభు చెప్తున్నప్పుడు ఆ కొద్ది మందిలో మీరు నేను ఉండాలి అంటే ప్రభు అంటున్నాడు, మీరు చేయాల్సిన పనులు ఏంటంటే, ఫస్ట్ థింగ్, బేతేలును ఆశ్రయించకండి, గిల్గాలును ఆశ్రయించకండి, బెయేర్షెబాను ఆశ్రయించకండి. అయ్యం పాపం చేసి ప్రాబ్లం అది కాదు. పాత నిబంధనలో ఈ బేతేలు, బెయేర్షెబా, గిల్గాలు అనేవి స్థలాలు. చెప్పండి ఏంటవి? స్థలాలు. యెరూషలేము దేవాలయం, అవి స్థలాలు, ఆశ్రయపురాలు కూడా. హెబ్రోను, షేకెము, బేసేరు, కేదేషు, ఇవన్నీ స్థలాలు. పాత నిబంధనలో ఏవైతే స్థలాలో అవి కొత్త నిబంధనలో ఆత్మీయ అనుభవాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏంటవి? ఆత్మీయ అనుభవాలు ప్రియులారా. ఇప్పుడు క్రైస్తవులు రెండు రకాలు ఈ రోజున. కొందరు ఇప్పటికీ స్థలాల్ని సందర్శిస్తున్నారు, స్థలముతోనే ముడిపడి ఉన్నారు చాలామంది. కొందరికి మందిరముతోనే పని, కొందరికి సన్నిధితో పని. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేంతో పని? కొందరికి మందిరాలు కావాలి, ఇంకొందరికి పేదోణం. ప్రభువా, ఏదో పూరి గుడిసే వేసుకున్నాం నాయన, రేకుల షెడ్డే వేసుకున్నాం ప్రభా, రావా ఇక్కడికి? ప్రభు అంటాడు, నువ్వు రేకులు వేసుకున్నావో, స్లాబ్ వేసేవో, ఏసీ వేసేవో ఎవరికి కావాలి? పరిశుద్ధంగా ఉన్నావో లేదో చెప్పు, నేను వస్తాను అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. పరిశుద్ధ స్థలం. దేవుడికి ఏం కావాలి? పరిశుద్ధ స్థలం కావాలి. ఈ జనులు బేతేలుకు పరిగెత్తేవాళ్ళు. నీకు దేవుడు కావాలి అంటే నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ దేవుని సన్నిధి పొందగలవు. గిల్గాలు అంటే సున్నతి చేయబడిన స్థలం. మరొక్కసారి తమ శరీర భాగాల్ని కోసుకొని ప్రతిష్ఠించుకున్నారు వాళ్ళు యోర్దాను దాటినాక. ఇశ్రాయేలు అది గిల్గాలు. ఈరోజు మనం సరి చేసుకోవడానికి, దేవునికి ఇష్టం లేని స్వభావాలను మన జీవితంలో నుండి కట్ చేసి పారేయడానికి నువ్వు యెరూషలేములో గిల్గాలు వెళ్ళక్కర్లేదు. నువ్వు మోకరించి, ఎక్కడున్నావు అక్కడ మోకరించి ప్రార్థన చేసి సరి చేసుకోగలిగితే చాలు, అదే గిల్గాలు. దానికోసం కాదా ఈ బలం మనకి నెల నెల దేవుడిస్తుంది. ఈ బేతేలు, గిల్గాలు, బెయేర్షెబా కొంతమందికి తీర్థస్థలాలు అయిపోయాయి, అనుభవాల్లో లేవు అవి. వారు యెరూషలేముకు ప్రయాణమై బయలుదేరేవారు, కానీ దేవుని సన్నిధితో సంబంధం లేదు. మరి ముఖ్యంగా ఆ కాలంలోని శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, అటువంటి వాళ్ళు యెరూషలేము చుట్టే బాసుల్లా తిరిగేవాళ్ళు. గూండాలాగా, మతపరమైన గూండాల్లా తిరిగేవాళ్ళు వాళ్ళందరూ. శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రం తెలుసు వాళ్ళకి. దేవాలయములోని యజమానులై ఉన్నారు, కానీ దేవునితో సంబంధం లేని వాళ్ళై ఉన్నారు. హోఫ్ని, ఫీనెహాసుల్లాగా వారు దేవునికి యాజకులయ్యుండిరి, కానీ మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి, వారు యెహోవాను ఎరుగకయుండిరి అన్నట్టు. కొందరు దేవాలయం చుట్టే తిరుగుతారు, బైబిలే పట్టుకుని ఉంటారు, బైబిల్లో మొత్తం పట్టేసి ఉంటారు, కానీ దేవునితో సంబంధం లేదు చాలామంది జీవితాలు. అర్థమవుతుందా? శేషమే మిగులుతుంది ప్రియులారా. రోమపత్రిక 11వ అధ్యాయం. రోమపత్రిక 11వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్. 4-5 వచనాలు చదవండి ఒకసారి. అయితే
దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులను, బయలుకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులు నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను, నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు, కానీ ఎడల కృప ఇకను కృప కాకపోను. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఎవరంట శేషం? అందరా? భక్తి బదం చేసిన వాళ్ళందరూ శేషం కాదు, సభలు తిరిగిన వాళ్ళందరూ శేషం కాదు. హలో, ఇదిగో మీలా 4 తెల్లబట్టలు వేసిన అందరూ శేషం కాదు. బయలుకు మోకాళ్ళు ఉనకయు, బయలుకు నమస్కరింపకయు, బయలు ప్రవక్తలతో డ్యాన్స్లు వెయ్యకయు ఉన్న వాళ్ళే శేషం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఉన్నారా చూసుకోండి ఒక్కసారి. అందరితో కలిసి గంతులేసేది కాదు ఆ గుంపు, పబ్లిక్లో కనిపించే గుంపేం కాదు అది. ఊరికే లైమ్ లైట్లోకి రావాలని, అందరి ముందు కనపడాలని, మేము కూడా గొప్పోళమే అని తమకు తామే డబ్బా కొట్టుకునే రకం కాదు. అదోని అటేమో దేవుడు సొలొమోన్ని ఎన్నుకున్నాడు రాజుగా, ఈ ఇంకొకడేమో వాడు డబ్బా బ్యాండ్ తయారు చేసుకొని గ్రూప్ ఒకటి, ఇది కూడా మీరు ఏం చేయాలంటే మనం బయటికి వెళ్ళినప్పుడు మరి రాజు చిరంజీవి గట్టిగా అరవాలి, మీరు ఇది డబ్బులు తీసుకో, ఇది డబ్బులు ఇచ్చి బ్యాండ్ సొలొమోనికి వినపడితే ఎవడు రాడు పరిగెత్తాడంటాడు, వెళ్ళిపోయి పారిపోయి బలిపేటలు కొమ్ములు పట్టుకున్నాడు. సార్ రారా, ఇంత మాట్లాడనే రాను సార్ అంటాడు. నువ్వు చంపేస్తావు నన్ను. ఎవరి డబ్బాలు వాళ్ళు కొట్టుకునే వాళ్ళు కాదు ఈ 7,000 మంది. దేవుని ఏర్పాటులో ఉన్నవాళ్ళు, దేవుని కృప చొప్పున ఏర్పాటులో ఉన్నవాళ్ళు ఇలా గర్వించరు, మాకేం తక్కువ అనుకోరు, తమ్మును తామే 24 గంటలు హైలైట్ చేసుకోవడానికి ఇష్టపడరు. యెహోషువ ఎప్పుడు అలా ప్రయత్నం చేయలేదు. కానీ ఒక రోజు వచ్చింది, భలే ఉంటుందన్నమాట. ఆ దినమున యెహోవా యెహోషువను గొప్ప చేశాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరు గొప్ప చెయ్యాలి? యెహోవాయే గొప్ప చెయ్యాలి. ఎవరు హెచ్చించాలి? యెహోవాయే హెచ్చించాలి. ఎవరు ఎన్నుకోవాలి? యెహోవాయే ఎన్నుకోవాలి. అంతవరకు ఏమై ఉండాలి? మరుగుగా ఉండాలి ప్రియులారా. ఆయన అంబుల పొదిలో మరుగుగా ఉండాలి. ఫోన్లే ప్రభా బయట వాడుకోకపోయినా నీ డబ్బాలో పెట్టుకున్నావు చాలు, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇదే ఏర్పాటు. ఏంటి ఏర్పాటు? ప్రైజ్ ది లార్డ్, గట్టిగా హల్లెలూయా. షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మోర్కి వెళ్ళారనుకోండి, మోర్కి డిమార్ట్కి వెళ్ళారనుకోండి, పప్పు కొనాలనుకున్నారు, చక్కెర కొనాలనుకున్నారు, అవన్నీ ర్యాక్స్లో ఉంటాయి. సబ్బులు అనుకున్నారు, సోప్ అనుకున్నారు, షాంపూ అనుకున్నారు, గోధుమ పిండి అనుకున్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారండి? ఎల్లగానే ఒక బుట్ట తీసుకుంటారా? తీసుకోరా? స్తోత్రం చెప్పండి వస్తారు. హల్లెలూయా. బుట్ట తీసుకొని ఆ లోపలికి వెళ్ళిపోయి కేజీ పప్పు, కేజీ చక్కెర, బియ్యం బస్తా, ఇక పౌడర్ డబ్బా, ఇంకా షాంపూలు, సబ్బులు ఇవన్నీ పట్టుకొని వచ్చి కౌంటర్ దగ్గరకు వచ్చి దేనికి బిల్లు కడతారు? డబ్బులు దేనికి ఇస్తారు? షాపులో ఉన్న వాటికా? బుట్టలో ఉన్న వాటికా? బుట్టలో ఉన్నవే, ఏర్పాట్లు ఉన్నవి. స్తోత్రం చెప్పండి గడికి ఒకసారి. దేవుడు విలువ పెట్టి కొనుక్కున్నాడు అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి గడికి ఒకసారి. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత వాడుకుంటాడో లేదో తర్వాత, ఆ టైం ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి. ఆయన అంబుల పొదిలో ఉండడానికి ఏం ప్రాబ్లం అయిందో అర్థం కావట్లేదు. ఎంతసేపు తమ్మును తాము హైలైట్ చేసుకునే ప్రబుద్ధులు ఉంటారు, మన యూట్యూబ్లో ఉంటారు లేదో వాము అప్పుడప్పుడు. ఇప్పుడు నేనే అక్కడ మీటింగ్కి వెళ్ళట్లేదు, అలా కూర్చొని చూద్దామని చూస్తుంటే లైవ్ నడుస్తుంటుంది. సరే ఎంతమంది చూస్తుంటే అది ఒకడే చూస్తుంటాడు, అది నేనే. పాప వ్యూ ఆయన సొంత విశ్వాసాలు కూడా చూస్తూ ఉండరు. అది ఆ మాత్రం దానికి ఎందుకు ఆ యూట్యూబ్?
లేదు మాకు కూడా యూట్యూబ్ ఉంది, చూసేది ఒక్కడే, దానికి క్యూఆర్ కోడ్ ఉంటుంది, కానుకలు పంపించాయి అర్జెంటుగా, ఫోన్పే, జీపే, క్యూఆర్ కోడ్. ఏంటా కక్కుర్తి? దేవుడిచ్చే వరకు ఆగలేని బ్రతుకులు, దేవుడిచ్చే వరకు కనపెట్టలేని బ్రతుకులు, దేవుడు సేవ ఇచ్చే వరకు కనపెట్టలేని బ్రతుకులు, దేవుడు 4 డబ్బులు ఇచ్చే వరకు కూడా కనిపెట్టలేని బ్రతుకులు, దేవుడు 4 ఆత్మలు ఇచ్చే వరకు కనిపెట్టలేని బ్రతుకులు, దేవుడి నుంచి ఒక వరం సంపాదించుకోలేని బ్రతుకులు ఎక్కువైపోయాయి కదా. ఈ ఫ్యాషన్ ఎక్కువైపోయింది. మరి అది ఏంటో తెలియదు కానీ వాళ్ళ ఫోన్లో ఉన్న 2000 మందికి వాళ్ళ ప్రసంగం పంపిస్తారు, చూస్తావని. దీన్ని ఇష్టం ఉన్నోడు చూస్తాడు కదా. నా ఫోన్లో 5000 కాంటాక్ట్స్ ఉన్నాయి, వాట్సాప్లో 3000 మంది ఉంటారు. నేనేం చేయాలి? ఓ ప్రసంగాన్ని మొత్తం పంపిస్తే 3000 వ్యూస్ పడిపోతాయి, టెక్మని పడిపోతాయి. ఎందుకు ఈ తిప్పలు? స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. శేషము మరుగుగా ఉంది, చూసారా? మరుగుగానే ఉంటారు. ఎత్తబడే గుంపు మరుగుగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. పరమగీతాల్లో అంటాడు, మూయబడిన ఉద్యానము. చెప్పండి, ఏం ఉద్యానం? అందరికీ ఎలా లేదండి లోపలికి. మన ఫలాలు అందరికీ తినిపించడానికి కాదు, ప్రతిష్ఠ అంటే దేవునికి మాత్రమే అని అర్థం. ప్రతిష్ఠ అంటే ఏంటి చెప్పండి? ప్రతిష్ఠ అంటే ఏంటి? ప్రతిష్ఠ అంటే నాకున్న మేలైనది ఏదైతే ఉందో దేవునికి మాత్రమే చెందింది. ఓన్లీ ఫర్ గాడ్. నా ప్రాణం వలన, నా జీవితం వలన ఏదైనా జరగాల్సి ఉందంటే, ఏ ప్రయోజనమైనా జరగాల్సి ఉందంటే అది దేవుని కొరకు మాత్రమే, దేవుని మహిమ కొరకు మాత్రమే వాడబడాలి అనేది ప్రతిష్ఠ అంటారు. ఈ ఆమోసు గ్రంథం యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా మీకు? ఆమోసు గ్రంథము ఈ రాజైన ఉజ్జియా ఏలుబడి చేసిన కాలములో మొదటి 2 సంవత్సరాల కాలములోని సమయం ఇది. మొదటి అధ్యాయం 1వ వచనం చదవండి. ఆమోసు గ్రంథం. యూదారాజైన ఉజ్జియా దినములలో ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను భూకంపం కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలులను గూర్చి తెకోవలోని పశుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. తర్వాత మీరు చదువుకోండి ఆమోసు గ్రంథం అంతా. మీకు హోంవర్క్ ఇస్తున్నాను. బైబిల్ చెప్తుంది, రాజైన ఉజ్జియా తాను స్థిరపడే వరకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, హృదయపూర్వకముగా దేవునిలో ఉన్నాడు. దేవుడు అందుకే వృద్ధి చేశాడు. కానీ ఒక రోజున అతను స్థిరపడిన తర్వాత మనస్సున గర్వించిన వాడై, హృదయమున చెడిపోయిన వాడై బలిపెట్టి ఎక్కేసాడట. సేవకులందరిని పక్కన పెట్టి, ప్రతిష్ఠితులను పక్కన పెట్టి, అభిషిక్తులను పక్కన పెట్టి బలిపీఠం ఎక్కి ధూపం అర్పించడానికి వచ్చినప్పుడు నుదుటి మీద కుష్ఠరోగం మొదలైంది. కుష్ఠు మొదలైంది. నుదిటి మీద కుష్ఠం. జీవితంలో బాగుపడే పరిస్థితి కాదది. అపవిత్రము, శాపము, శిక్ష. యాజకులు పరామర్శించి మందలిస్తే వాళ్ళ మీదకి రైజ్ అయ్యి రౌద్రము గలవాడై తగుకు దిగితే వెంటనే కుష్ఠరోగం మొదలైతే యాజకులు నాకు అర్జెంటుగా ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి మీరు అన్నాడు. అతడు బయటికి, మందిరం బయట అడుగు పెట్టగానే భూకంపం వచ్చిందంట. మహాభూకంపం అది. అదే అంటాడు అక్కడ, భూకంపం కలగక ముందు 2 సంవత్సరాల ముందు ఆమోసు ముందుగానే హెచ్చరిక చేశాడు దీని గురించి. ఎవరు ఆమోసు అంటే ప్రవక్త కాదు, యాజకుడు కాదు, పాస్టర్ కాదు, ట్రైనింగ్ అయినోడు కూడా కాదు, పశువుల కాపరి. పశువులకు ఆయనకి పాప దేవుడు వచ్చి అంటాడు, బాబు నాయనా
ఒక్క మాట తెలియచేయాలి ఇశ్రాయేలీయులకి అంటే అవసరం. సార్ ఐఎమ్ సారీ, మీరు ఏ డ్రెస్కి వచ్చారో, నేను పాస్టర్ని కాదు, తెలుసు నాకు అన్నాడు. నేను ప్రవక్తను కూడా కాదు సార్, తెలుసు నాకు. సార్ నేను యాజకుడిని కాదు సార్, తెలుసు నాకు అంటున్నాడు దేవుడు. యాజకుల కుమారుని కూడా కాదు, ప్రవక్తల కుమారుని కూడా కాదు. నా దగ్గరికి ఎందుకు వచ్చారంటే వీళ్ళందరూ చెప్పే పరిస్థితులు లేరన్నాడు దేవుడు. ఈ సోకాళ్ళు యాజకులు, ప్రవక్తలు దేవుని హృదయంలోని ఆ ఆవేదన ప్రకటించే పరిస్థితిలో లేరు. ఎవరి స్వార్థంలో వాళ్ళు ఉన్నారు కనుక నువ్వన్న వెళ్ళి చెప్తావా అంటే అప్పుడు ఆ పశువులను వదిలేసి దేవుని నుండి ఒక స్వరం వినిపించడానికి వచ్చిన వాడే ఆమోసు ప్రవక్త. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. దేవుని అంబుల పొది అంటే అదే. కొందరు అలా మూసి పెట్టుకొని ఉన్నాడు. మరుగుగా ఉన్నంత సేఫ్గా ఉంటాం ప్రియులారా. ఒక ఫోటో చూశాను మొన్న యూట్యూబ్లో. చాక్లెట్లు, 2 చాక్లెట్లు ఉన్నాయి. ఒక చాక్లెట్లు ఏమో దాని కవర్ తీసేసి ఉంది, ఇంకో చాక్లెట్ ఏమో దాని కవర్ వేస్తుంది. తీసేసిన చాక్లెట్ దగ్గర చీమలు వచ్చేసాయి, కవర్ తీయని చాక్లెట్ దగ్గరికి చీమలు రాలేదు. కొటేషన్ ఏంటో కింద కొటేషన్ ఏంటంటే, నువ్వు మరుగుగా ఉంటే నేను ఎవరు పాడు చేయలేరు అని రాస్తుంది. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. ఎలాగుంటే, నీవు కవర్ అయిపోయి ఉంటే నీ జీవితాన్ని ఎవడు పాడు చేయలేడు. నువ్వు అలా ఊరికి ఓపెన్ అయిపోతూ ఉంటే చీమలు, ఈగలు, దోమలు, పురుగులు అన్నీ పట్టి చంపేస్తాయి. మూయబడిన ఉద్యానం అంటే గార్డెన్ కదా. ఆ పూల తోటలోని పూల సువాసనలు దేవునికే, ఆ చెట్లలోని లేత ఫలాలన్నీ దేవునికే. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఎవరైనా రావాలి అంటే దేవుడే రావాలంతే లోపలికి. జీవితంలో ప్రతిష్ఠ అంటే ఇది ప్రియులారా. బయలుకు మోకళునకయు దానికి నమస్కరింపకయు ఉన్న 7,000 మంది దేవుడు శేషముగా పెట్టుకున్నాడు. ఎవరు ఆ శేషం అంటే అందరితో కలిసిపోయే వాళ్ళు కాదు. 1000 మందిలో ఉన్న ఒక 100 మంది సెపరేట్గా ఉంటారంట. పోనీ 100 మందే ఉన్నారా, 10 మంది సెపరేట్గా ఉంటారు దేవుని కోసం. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం చదువుతాం. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలోని ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. సంఘం ఎత్తబడిన తర్వాత మిగిలిన యూదా జనాంగమునకు వ్యతిరేకంగా పోరాడుతాడు అబద్ధ క్రీస్తు వచ్చి, అండ్ విడవబడిన క్రైస్తవుల మీదకి విరుచుకుపడతాడు. అయినప్పటికీ ఈరోజు మనకు కావలసిన వర్తమానం కాబట్టి అందులో వచ్చి ఒక ఆత్మీయ పాఠం మనం సంగ్రహించగలిగితే, తీయగలిగితే ఏమర్థం అవుతుందంటే, ఈ ఘట సర్పము ఆగ్రహము గలవాడై దిగి వచ్చి శేషించిన ఆమె సంతానంతో యుద్ధం చేయడానికి నిలబడ్డాడంట. ఎవరితో యుద్ధం? స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. సాతాను యొక్క టెన్షను అందరూ కాదు, క్రైస్తవులందరూ చూసి వాళ్ళు టెన్షన్ పట్టలేదు. సాతానికి క్రైస్తవులందరూ ఇబ్బందికరం కాదు. ఎవరు ఇబ్బందికరం? శేషమే. దేవుని కొరకు అలాగా అట్టి పెట్టి ఉన్నవాళ్ళు చూసారు, దేవుని కొరకు అలా సెపరేట్ అయిపోయిన వాళ్ళు. సాతానికి ఈ లోకం అంతా టెన్షన్ కాదండి, లోకం మీద విరుచుకు పట్టలేదు వాడు. లోకమంతా వాడి గుప్పిట్లో ఉందని బైబిల్ చెప్తుంది. లోకమంతయు దుష్టుని అందున్నదని బైబిల్ చెప్తుంది. 1 యోహాను 5:19 తీయక్కర్లేదు. అలాగే ప్రకటన 12వ అధ్యాయము 9వ వచనంలో సర్వలోకమును మోసపుచ్చిన అపవాది అంటే ఈ లోకం అంతా ఆల్రెడీ మోసపోయి ఉంది వాడి చేతి కింద. మోసపోకుండా ఉన్న వాళ్ళు ఎవరు? శేషమే. వాడి ప్రలోభాలకి లొంగని వాళ్ళు ఎవరు? ఈ శేషమే. వాడి ఆఫర్లకి, వాడి కుయుక్తులకి,
వాడి మోసాలకి లొంగిపోకుండా ప్రతిష్టలో నిలిచిన వాళ్ళు ఎవరు అంటే ఈ శేషమే ప్రియులారా. ఎవరు వీళ్ళు అంటే ఎక్కువ లేరు. 1000 మందిలో 100 మంది కనపడతారేమో, 100 మందిలో 10 మందే ఉంటారండి. ఇది ఘోరంగా 10 మంది అంటండి. 100లో 10, 50-50 కూడా కాదు, పావు వంతు కూడా కాదు. ఏ ముహూర్తాన దేవుడు దశంభాగం నాదన్నాడో ఆ దశంభాగమే మిగిలింది ఆయనకి. వాళ్ళు కూడా మోసపోయే పరిస్థితులు ఉన్నారు. ఏర్పరచబడిన వారు సహితము మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు వాడు. ఇదే చూడండి ఆమోసు గ్రంథం 5వ అధ్యాయంలో. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14-15 వచనాలు. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి. చేసిన ఎడల మీరు అనుకుని చొప్పున దేవుడు సైన్యములకు అధిపతినగు యెహోవా మీకు తోడుగా ఉండును. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు న్యాయమును స్థిరపరచుడి. గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతినగు యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఈ శేషించిన వారు కనికరించబడాలి అంటే కీడుని విడిచి మేలును వెతకమన్నాడు. అప్పుడే వాళ్ళతో దేవుడు తోడుగా ఉంటాడంట. మేలును ప్రేమించమన్నాడు. గుమ్మములలోనే న్యాయం స్థిరపరచబడి, ఇంట్లో గుబులకి వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత నాకెంత లాభం నీకెంత లాభం అయిన తర్వాత అప్పుడు న్యాయాల గురించి మాట్లాడటం కదా. ముందే గుమ్మం దగ్గర గురించి న్యాయంతోనే రావాలంట. ఒకడు మీ దగ్గరకు వచ్చినా నువ్వు న్యాయవంతుడని తెలుసుకొని మీ గుమ్మం దొక్కాలి. గుమ్మం దగ్గరే న్యాయమును అక్కడే స్థిరపరచండి. గుమ్మం దగ్గరకు వచ్చిన వాడికి అర్థమైపోలేదు న్యాయవంతుని ఇల్లు. లోపలికి వెళ్ళాలంటే న్యాయంగానే మాట్లాడాలి, నీతిగానే ప్రవర్తించాలి. మీ గురించి బాగా తెలియాలి జనాలకి. అలాంటి వాళ్ళని దేవుడంట యోసేపు సంతతి వారిని కనికరించినట్లుగా కనికరిస్తాడట. వాళ్ళే అశేషం. మిగిలినందరూ కొట్టుకెళ్ళిపోయారు అని అర్థం, తప్పిపోయారు అని అర్థం, పడిపోయారు అని అర్థం, ఈ లోకముతో రాజీ పడిపోయారు అని అర్థం, లోక సుఖాల్లో ఇమిడిపోయారు అని అర్థం, దేవుని మార్గాలు ఎప్పుడో విడిచి తప్పిపోయారు అని అర్థం. కొంతమంది అనే మిగిలేమా బ్రదర్ సిస్టర్? ఇంకెన్ని ఘోరాలు రాబోతున్నాయో మరి, ఇంకేమేమి చూడాల్సి వస్తుందో తెలియదు. కానీ శేషముగా దేవుని కొరకు మిగిలి ఉందుముగాక ప్రియులారా, శేషముగా దేవుని కొరకు నిలిచి ఉందుముగాక ప్రియులారా. యోవేలు 2:32 చదువుదాం, ముగించేద్దాం. యోవేలు 2:32 వచనం. యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకున్న వారుందరు, శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. వావ్, ఇంత మంచి మాట. యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండ మీదను యెరూషలేములోను ఎవరుంటారు? అందరూ ఉండరు. బ్రదర్ సిస్టర్, ఏమండి, అన్నిటితో పోరాడలేమండి, కొన్నిటిని తప్పించుకోవాలి. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. కొన్నిటిని అంటే అన్నీ ఎదుర్కోవద్దు, కొన్ని మనకి ఎందుకు వచ్చిన గొడవలు తప్పుకోవాలంతే. ప్రైజ్ ది లార్డ్. ఏమవ్వాలి? తప్పించుకున్న వాళ్ళు సియోన్లో కనపడతారు. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. వాళ్ళు ఎవరో తెలుసా? శేషించిన వారు, వాళ్ళని దేవుడు పైకి రమ్మని పిలిచినవాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. శేషించిన వారిలోనే యెహోవా పిలిచిన వారు కనబడతారు. అక్కడ రాకడలో ఇక్కడికి ఎక్కిరమ్ము అనే పిలుపు, వచ్చేవారి పిలుపు ఎవరి కొరకు అంటే శేషించిన వారి కొరకే బ్రదర్ సిస్టర్. ఎవరు శేషించిన వారు అంటే ఈ కుట్రలు, కుయుక్తులు, రాజకీయాలు, స్వార్థాలు,
తప్పించుకున్న వాళ్ళు, నాకు సంబంధం లేదనుకున్నవాళ్ళు, నేను దూరద్దు ప్రభు అనుకున్నవాడు, నేను వీటి ద్వారా అపవిత్రం అయిపోవద్దు ప్రభు అనుకున్నవాడు, నేను దీనితో దిగజారిపోనేలా అనుకున్న వాళ్ళందరూ తప్పించుకుంటారు. వాళ్ళే శేషం అనే గుంపులో ఉంటారు. వాళ్ళనే దేవుడు పైకి రమ్మని పిలుస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. శేషం అనే గుంపులో నిలిచి ఉందముగాక ప్రియులారా. జాగ్రత్త, ఈ శేషముతో యుద్ధం చేస్తాడంటే మరి సాతాను. లోకంతో వాడికి టెన్షన్ లేదు, నామకార్థ క్రైస్తవులతో వాడికి టెన్షన్ లేదు. లోకంలో పడి లోకమే కావాలనుకుంటున్న క్రైస్తవులతో వాడికి పెద్ద ఇబ్బంది ఏం లేదండి. ఆత్మీయత అని మాట్లాడుతున్న క్రైస్తవులే వాడికి ఇబ్బంది. రాకడా అనుకుంటున్న క్రైస్తవులే వాడికి ఇబ్బంది. ప్రతిష్ట, నీతి, న్యాయము, పరిశుద్ధత అని గట్టిగా పట్టుకున్న క్రైస్తవులతోనే వాడు ఇబ్బంది పడిపోతున్నాడు. కాబట్టి వాడు అత్యాగ్రహము గలవాడే నిలబడ్డాడు. మరి కానీ భయపడకండి, శిశువు జయించి కొనిపోబడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. శిశువు జయిస్తాడు ప్రియులారా. నువ్వు తగ్గించుకుంటే జయిస్తావు, నువ్వు దీనుడి వైపు పోరాడితే జయిస్తావు, ఆయన కాళ్ళు పట్టుకుంటే జయిస్తావు, ఆయన అంబుల పొదులు ఉంటే జయిస్తావు, ఆయన దాగు చోటున చేరి అక్కడ దాక్కునుంటే జయిస్తావు. బయటికి రావద్దు బ్రదర్ సిస్టర్. ఈ ఉపదేశం కోల్పోకండి, ప్రతిష్ట కోల్పోకండి, తీర్మానాలు కోల్పోకండి. వాళ్ళే శేషం, అందరూ పోతారు, మనం మిగిలిదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. నేను నిలబడి ఉండాలి ప్రభువా, నేను నిలిచి ఉండాలి, శేషమును నిలిచి ఉండాలి. 1000 మందిలో కాదు, తప్పించుకున్న 100 మందిలో ఉండాలి ప్రభువా. ఓ తప్పిపోయిన 100 మందిలో కాదు, తప్పించుకొని నీ యొద్దకు తిరిగి వచ్చిన 10 మందిలోనైనా ఉండాలి. ఆ లాస్ట్ 10 మందిలోనైనా నా పేరు ఉండాలి ప్రభువా. విడిచిపెట్టేకు ప్రభువా, తప్పిపోనీయకు ప్రభువా, జారిపోనీయకు ప్రభువా. స్తోత్రం. అందరూ ప్రార్థించేద్దాం. ప్రభువా, శేషము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషం మిగిలి ఉన్నది గనుక నువ్వు కృప చూపిస్తేనే శేషములో ఉంటాము నాయన. నువ్వు ఏర్పరచుకుంటేనే శేషములో ఉంటాము నాయన. పిలువబడిన వాళ్ళు అనేకులు, కానీ ఏర్పరచబడిన వాళ్ళు కొద్ది మందియే, శేషమైన వాళ్ళు కొద్ది మందియే. అనేకులు రావాలని కోరుకున్నావు కానీ అందరూ రాలేకపోతున్నారు ప్రభువా. అనేకులు నిలబడాలి అని కోరుకున్నావు కానీ అందరూ నిలబడలేకపోతున్నారు ప్రభువా. అందరూ నిలదొక్కుకోలేకపోతున్నారు ప్రభువా. అందరూ భరించలేకపోతున్నారు ప్రభువా. అందరూ పోరాడలేకపోతున్నారు ప్రభువా. అందరూ తీర్మానంలో నిలబడలేకపోతున్నారు ప్రభువా. కానీ నిలిచి ఉన్న శేషములో నేను ఉండాలి నాయన. నిలిచిన వారిలో మేము ఉండాలి ప్రభువా. బేతేలును, గిల్గాలును, బేర్షెబా లాంటి స్థలాలను ఆచారప్రాయముగా కాకుండా అనుభవాలను మేము ఆశ్రయించినట్లు సహాయం చేయండి. మందిరాలు, స్థలాలు, తీర్థయాత్రలు కాదు నాయన, నీ సన్నిధిని ఆశ్రయించుదుముగాక నాయన. నువ్వు ఉన్నావో లేదో చూతుముగాక నాయన. నీ సన్నిధితో దిగి వచ్చేవో లేదో చూతుముగాక నాయన. హంగులు, డెకరేషన్లు కాదు నాయన, సౌండ్లు, మైకులు కాదు నాయన. కార్లు, బండ్లు కాదు నాయన, నీ సన్నిధి కావాలి ప్రభువా. నువ్వు ఉండాలి ప్రభువా. ఈ మందిరంలో నువ్వు ఉండాలి నాయన. మా మధ్య నువ్వు ఉండాలి ప్రభువా. భూములు, ఆస్తులు సంపాదించి నిన్ను కోల్పోతే ఏమొస్తుంది ప్రభువా? నిన్ను పోగొట్టుకొని ఏమొస్తుంది ప్రభువా? ఇర్మియా గ్రంథంలో ప్రభు అంటాడు, నా మందిరమును నేను విడిచి ఉన్నాను. మందిరాలు మిగులుతాయి, సంఘాలు ఉండవు బ్రదర్ సిస్టర్. వెళ్ళిపోబోతున్నాం మనం. దేవుడు విడిచిపెట్టేసిన దాని జోలికి మనం కూడా వెళ్ళొద్దు ప్రియులారా.
దేవుడు దేనిని పట్టించుకోవటం లేదో దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రియులారా. జనులు బందుకట్టు అనుకున్నదంతా బందుకట్టు అనుకొనకుడి. జనులు భయపడు దానికి మీరు భయపడకుడి. జనులు కట్టుబడి ఉన్న దానికి మీరు కట్టుబడి ఉండకుడి. యెహోవాయే మీకు భయ కారణమగునుగాక. మీరు ఆయనకే భయపడవలెను, మీరు ఆయన కోసమే దిగులు పడవలెను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. దేవుని పట్టుకుందాం. నన్ను ఆశ్రయించుడి అన్నాడు. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన పరిశుద్ధాత్మను ఆశ్రయించుడి, ఆయన ఉపదేశమును ఆశ్రయించుడి, ఆయన అభిషేకమును ఆశ్రయించండి, ఆయన సత్యమును ఆశ్రయించండి. ప్రియులారా, మనుషులు మిమ్మల్ని నన్ను వాడుకొని వదిలేస్తారు. వారికి అనుకూలంగా ప్రయోజనకరంగా లేకపోతే కరేపాకు తీసినట్టు తీసి పడేస్తారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. మనం ఎందుకు రాని వాళ్ళమని తెలుసుకునే మనల్ని ఏర్పరచుకున్నాడు. అది మన దేవుని గొప్పతనం. మనుషులకు పనికిరామని తెలుసుకునే ముందే తెలుసుకుని పిలుచుకున్నాడు ఆయన పరిచర్య కొరకు. అది మన దేవుడండి. మనుషులు వదిలేస్తారు బ్రదర్, దేవుడు వదలడు. దేవుని పట్టుకోండి, మనుషులు ఎందుకు పట్టుకుంటారు? ఈ లోకాన్ని పట్టుకోకండి. ఎప్పుడు పోతారా మీరందరం చూస్తుంది లోకము, దేశం. మిమ్మల్ని వద్దు అనుకుంటున్న వాళ్ళు కూడా ఎందుకు పడతారండి? మిమ్మల్ని కావాలి అనుకుంటున్న దేవుని దగ్గరికి వెళ్దాం. ఆయన మోసము చేయనివాడు, స్వార్థానికి వాడుకోనివాడు, అబద్ధమాడ జాలనివాడు, స్వార్థపరుడు కాడు, పక్షపాతి కాడు. ఎవ్వరు పట్టించుకున్నప్పుడు ఆయన కదా మనల్ని పట్టించుకుంది. ఎందుకు పనికిరావు అని జనులు మన కుటుంబంలోనే మనల్ని త్రోసేసినప్పుడు కాదా దేవుడు మనల్ని పిలుచుకుంది. ఇప్పటికీ మనుషులు 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 అవుతున్నారా? జాగ్రత్త. వాడుకొని పిప్పి చేసి వదిలేస్తారు బ్రదర్, సిస్టర్. భూరాజులు ఆమె మాంసమును భక్షించి ఆమెను దిగంబరిగా విడిచిపెట్టి ఆమెను బొత్తిగా కాల్చివేయుదురు అంటాడు మహావేశ్య గురించి. ఎంతసేపు రాజకీయాలు, భూరాజులు, దేశం, ప్రపంచం, ఆర్థిక వ్యవస్థ అనుకునుంది ఆ సంఘం, ఆ పడిపోయిన సంఘం. సీటు దొరికినంత సేపు వాళ్ళు వాడుకున్న రాజకీయ నాయకులు వీళ్ళందరూ సంఘాలు అలా వాడుకుంటారు బ్రదర్, సిస్టర్. మోసపోకండి, మోసపోకండి బ్రదర్స్. ఎవరి కోసం లేరు ఈ లోకంలో. దేవుడు తప్ప ఎవరు లేరు. దేవుడి కోసం మిగిలి ఉన్న శేషములో ఉందుముగాక, నిలిచి ఉందుముగాక, రాకడ కొరకు సిద్ధపడుతుముగాక. ప్రేమస్వరూపి మహాపరిశుద్ధుడమైన మా తండ్రి, మీకు వందనాలయ్యా, వందనాలు. ఈ పునరుత్థాన దినమున ఈ మాసం మొదటి వారంలోనే మీ సన్నిధి మా మధ్యలో ఉంచి మీరు ఆది అంతమై నడిపించి మీరు మహిమ పొందినందుకై మీకు స్తోత్రములు. దయగల తండ్రి, బహు చివరి దినములలో మేమున్నామని నీ దాసుని మరుగుపరిచి లేఖనాలు ఎత్తి మాకు చూపించి మీరు సంఘాన్ని మరొకసారి హెచ్చరించినందుకై మీకు స్తోత్రములయ్యా. తండ్రి, ఎవరిని మృంగుదునాని గర్జించు సింహం వలె సాతాను తిరుగుచుండగా వాడు బహు రౌద్రుడై నిలిచి ఉంటుండగా వాని కుయుక్తులు ఎవరు పట్టుబడి నష్టమైపోకుండా తండ్రి తెలుసుకున్న ఈ ఆత్మీయ జీవితంలో ప్రతిష్టలో ఉంచి ఎవరు తొలగిపోకుండా ప్రభువా అంతం వరకు మీ యందు దాచబడి ఆ శేషములో మేము ఒక్కొక్కరిగా నిలిచి ఉంటే కృప దయచేయండి నాయన. ఆ శేషములో మేము ఉండాలయ్యా తండ్రి, ఆ శేషంలో మేము ఉండాలి నాయనా. మేమెవరు తప్పిపోకూడదు ప్రభువా. లోకమా నిన్న మమ్మల్ని అంటకుండా ప్రభువా, అయ్యో లోకాశలు వాటన్నిటికి దూరమై వాటిని తప్పించుకొని ఆ శేషములో నిలిచి ఉండకు మా కృప దయచేయండి తండ్రి. ఆ శేషము కొరకే మీరు రానే ఉండగా మేము ఒక్కొక్కరు ఆ శేషంలో కనబడాలి నాయన. అయ్యో
విడువబడట బహుభయంకరం. ఇప్పుడే లోకంలో భయంకరమైన సంభవాలు సంభవిస్తున్నాయి. ఒక్కొక్కటి వినుచుంటే ఎంతో భయం కలుగుతుంది. ఇది ఒక శాంపుల్గా మీరు మాకు చూపిస్తుండగా రాబో ఆ దినము ఎంత భయంకరమైనది. అందులో మేము పడకూడదయ్యా. ఆ దినములలో మేము ఉండకూడదు నాయనా. ప్రతిష్ఠితమైన ఆ శేషంలోనే మేము ఉండాలి తండ్రి. మేము ఉండాలి ప్రభా. మీరు వచ్చినప్పుడు మేము ఎత్తబడాలి నాయన. మీకు స్తోత్రములు. సర్వశక్తుడా మా తండ్రి, మా తండ్రి, చెయ్యి విడవకండి నాయన. మమ్మల్ని కనికరించండి, కనికరించండి. మమ్మల్ని నిత్యము పరిశుద్ధపరచండి నాయన. అనుక్షణము మా జీవితాలను సరిచేస్తూ పరిశుద్ధపరుస్తూ ఆ శేషములోనే మేము నిలిచి ఉండకు మాకు కృప దయచేయండి. దయగల తండ్రి మీకు స్తోత్రము నాయన. ఈ సమయమందు పరిశుద్ధమైన మీ శరీరము రక్తము మా ఎదుట ఉంటుండగా మమ్మల్ని ఒక్కొక్కరిని పరిశుద్ధపరిచి యోగ్యులుగా మీరు మార్చండి ప్రభా. బల్లలో పాల్పొందుటకు తగిన యోగ్యత, అర్హత మీరు ఒక్కొక్కరికి అనుగ్రహించి మీరు మహిమ పొందండి ప్రభా. అనేకుల్లో ఉంటున్న నిర్లక్ష్య వైఖరిని మీరు తొలగించండి తండ్రి. బల్లను తీసుకునకుండా లేచి వెళ్ళిపోతున్నారయ్యా తండ్రి. మీకు స్తోత్రము. నిత్య జీవార్థమైన పళ్ళను ప్రభు నిర్లక్ష్యంగా ఉంటున్నారయ్యా. అటు వారిని దర్శించండి, దర్శించండి. పరిశుద్ధపరచుకొని బల్లలో పాల్పొందే అనుభవాలతో మీరు నింపి మీరు మహిమ పొందండి ప్రభు. మీకు స్తోత్రములు. వాక్యం అందించిన మీ దాసుని బలపరచండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన. కడవరి దినములలో ప్రభు సంఘాలకు కావలసిన ఈ బోధ ప్రభా తండ్రి ప్రతి స్థలమందు బోధించుటకు మీ కృప దయచేసి మీరు మహిమ పొందండి. మీరు బలముగా వాడుకొని మీరు మహిమ పొందండి అయినా. మీ సన్నిధిలో కూడిచిన ఒక్కొక్క బిడ్డను మీరు పేరు పైన మీరు ఆశీర్వదించండి. ప్రతి హృదయమును మీ వాక్కు చేత మీరు తాకినందుకై మీకు స్తోత్రములయ్యా. ప్రతి హృదయంలో ఒక సున్నతి మీరు కలుగజేసినందుకై మీకు స్తోత్రము నాయన. నిశ్చయముగా ప్రభా ఈ వాక్కుని ధ్యానిస్తూ నెమరవేస్తూ ప్రతి ఒక్కరు కూడా జీవితాలను కాపాడుకుంటకు మీ కృప చూపి మీరు మహిమ పొందండి. మీ హస్తములకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాం నాయన. మమ్మల్ని అన్ని కోణాలలో పరిశుద్ధపరిచి శుద్ధీకరించి మహిమగల మీ రాకడకు పరిపూర్ణంగా సిద్ధపరచమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి.